ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనములు, శుభములు. అందరూ బాగున్నారా? మరొకసారి దేవుని యొక్క వర్తమానాన్ని మీ యొద్దకు తీసుకురావడానికి దేవుడిచ్చిన మహాకృపను బట్టి దేవునికి మహిమ ఘనత కలుగునుగాక. ఈరోజు కూడా మరొక వర్తమానంతో మీ యొద్దకు నేను వస్తూ ఉన్నాను. దయచేసి గమనించండి. సెలేం చర్చ్ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. తర్వాత అప్డేట్స్ వస్తూ ఉంటాయి. దేవుని యొక్క వర్తమానాన్ని పూర్తిగా వినండి. వర్క్ స్టార్ట్ చేసి మధ్యలో ఆపేయడం ద్వారా మీకేమీ కూడా దేవుని వాక్యం సరిగా అందదని నేను అనుకుంటూ ఉన్నాను. మొదటగా ఈ అవకాశం ఇచ్చిన నా దేవుడైన యేసు ప్రభు వారికి ప్రత్యేక వందనాలు. మహిమ ఘనత ఆయనకే కలగాలి. ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రేమ కలిగే తండ్రి, కృప కలిగిన నాయనా, మీకు వందనములు, స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. మరొకసారి మీ వర్తమానాన్ని మీ బిడ్డలకు అందించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి, మీరు తండ్రి నాకు ఇచ్చిన ప్రేరేపణ బట్టి స్తుతి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. కొద్ది నిమిషాల్లో మీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా నా ద్వారా మీరే మాట్లాడి బలపరచండి. ఎవరైతే తండ్రి మీ యొక్క వాక్యానికి దూరమై ఆత్మీయ జీవితంలో బలహీనంగా ఉన్నారో బలపరచాలని నేను ఆశపడుతూ ఉన్నాను ప్రభువా. ప్రతి ఒక్కరు మీ వాక్యాన్ని శ్రద్ధగా విని వాక్యాన్ని ప్రకారం జీవిస్తూ ఆత్మీయ జీవితంలో బలము పొందుకొని మీ బిడ్డలుగా పరలోక రాజ్య వారసులకు ఉండే కృపనిమ్మని, మంచి వాతావరణము తండ్రి మీరే నా ద్వారా మాట్లాడి నడిపించమని యేసు నామమున అడిగి వేడుకొనొచ్చు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడేను, మన దోషములను బట్టి నలుగుగొట్టబడేను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడేను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. యెషయా భక్తుడు యేసు ప్రభువారు భూమి మీద జన్మిస్తాడు. పశువుల పాకలో ఆయన పొందిన దెబ్బలను బట్టి మనకు స్వస్థత, మన అతిక్రమలను బట్టి గాయపరచబడనని కొన్ని వందల సంవత్సరాల క్రితమే యెషయా భక్తుడు ప్రవచించాడు. ఆయన భూలోకానికి రాకముందే అనేక మంది భక్తులు ప్రవచించారు. దావీదు గారు కూడా ప్రవచించారు. యేసు ప్రభు వారిని కూడా శాస్త్రులు, పరిసయ్యులు వారు విమర్శిస్తూ ఉన్నప్పుడు నువ్వు అబ్రహాము కన్నా గొప్పవాడివా అని అడుగుతుంటే యేసు ప్రభు వారు వారితో అన్నాడు, నేను అబ్రహాం పుట్టక ముందే ఉన్నాను అని. ఆయన భూలోకానికి వస్తున్నప్పుడు నన్ను ప్రవక్తల చేత అలాగే కొన్ని సూచనల ద్వారాగా ఆయన భూమి మీదకి వచ్చాడు. యెషయా భక్తుడు ముందుగానే ప్రవచించాడు, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. స్వస్థత ఇంగ్లీష్లో రాయబడింది హీలింగ్. ఎక్కడ కూడా స్వస్థత, నెమ్మది లేదు. ఎంత డబ్బున్నా ఎంత సంపాదించినా స్వస్థత లేనిది ఆ జీవితం వ్యర్థము. అందుకే అన్నిటికన్నా ముఖ్యమైనది ఆరోగ్యము. కొంతమంది కూడా చెప్తూ ఉంటారు, ఆరోగ్య అభిలాషులందరికీ నా యొక్క నమస్కారాలు అంటూ ఉంటారు. ఈ ఆరోగ్యం మీద అనేక రీసెర్చ్లు జరుగుతున్నప్పటికీ ఎక్కడ కూడా స్వస్థత లేదు. దేవుడు మనిషిని, ఆదామును సృజించిన తర్వాత చావు లేదు. ఆదాము చేసిన పాపమును బట్టి మరణం అతనికి వచ్చింది. దేవుడు మాత్రమే ఇచ్చాడు. అయితే మనందరము కూడా దేవునితో ఉండాలని తన ప్రియ కుమారుని భూమి మీదకి పంపించి ఆయన మన కోసం రక్తము చిందించి మన పాపముల నిమిత్తము ఆయన చనిపోయి తిరిగి లేచి ఆయన పొందిన దెబ్బల ద్వారాగే మనకి ఈరోజు స్వస్థత కలుగుచున్నది. యేసు ప్రభు వారు ఆయన అద్భుతాలు చేయగలరు, స్వస్థత చేయగలడు. ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటేనే స్వస్థత. ఆయన ఏ ఇంట్లో ఉన్న స్వస్థత.
యేసుప్రభువు బాప్తిసం పొంది 40 రోజులు సాతానుతో శోధింపబడ్డానికి అరణ్య ప్రాంతం వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత గెన్నేసరెతు సరస్సునకు తీరాన దేవుని వాక్యాన్ని బోధించి పేతురుదైన పడవలోకి వెళ్ళి దేవుని వర్తమానాన్ని అందించి పేతురు జీవితంలో అనేక విస్తారమైన ఆశీర్వాదం చేపలు దేవుడు చెప్పినట్టు పేతురు చేశారు. విస్తారమైన చేపలు పడిన తర్వాత ఆయన సరస్సు నుంచి బయటికి వస్తూ ఉండగా అనేక మంది రోగులు, గుడ్డివారు, కుంటివారు, దెయ్యం పెట్టిన వారు ఆయన దగ్గరికి వచ్చి ఆయన వస్త్రం మాత్రమే ముట్టుకుంటే స్వస్థత నొందుతని అనేక మంది ఆయన వస్త్రపు చెంగు ముట్టి స్వస్థత పొందినట్టు మనం చూస్తూ ఉన్నాం. దావీదు అంటాడు, యెహోవా నీ దృష్టి ఎదుట నేను పాపం చేసి ఉన్నాను, నన్ను కరుణింపుము, నా ప్రాణము స్వస్థపరచుము. మార్కు సువార్త 6:56 ఒకసారి చదువుదాం. వారు అవతలకు వెళ్ళి గెన్నేసరెతు దగ్గర ఒడ్డుకు వచ్చి దరిపట్టిరి. వారు దోణి దిగగానే జనులు ఆయన్ను గుర్తుపట్టి ఆ ప్రదేశం అంతటా పరిగెత్తుకుని పోయి ఆయన ఉన్నాడని వినిన చోటునకు రోగులను మంచముల మీద మోసుకొని వచ్చుటకు మొదలుపెట్టిరి. గ్రామములలోను పట్టణములలోను పల్లెటూళ్ళలోను ఆయన ఎక్కడ ప్రవేశించెనో అక్కడి జనులు రోగులను సంత వీధుల నుంచి వారిని ఆయన వస్త్రపు చెంగు మాత్రము ముట్టమని ఆయన వేడుకొని చుండరి. ఆయన ముట్టిన వారందరూ స్వస్థత నొందిరి. యెరూషలేము ప్రాంతము కానీ సమరయ ప్రాంతము కానీ అనేక ప్రాంతములోంచి దెయ్యములు పట్టిన వారు, రోగులు మంచం మీద తీసుకొచ్చి, అయ్యా మీ వస్త్రపు చెంగు మాత్రమే ముడితే మాకు స్వస్థత వస్తుంది, మీ వస్త్రపు చెంగు ముట్టుకోవడానికి మాకు పర్మిషన్ ఇవ్వండి అని అనేక మంది వేడుకొని ఆయన వస్త్రపు చెంగు ముట్టి స్వస్థత నొందారు. యేసుప్రభువు వారు శిష్యుల్ని 12 మందిని ఏర్పరిచిన తర్వాత ఈ యొక్క అద్భుతాలు శిష్యులందరూ చూస్తూ ఉన్నారు. అంతేకాదు లూకా భక్తుడు రాస్తాడు, లూకా సువార్త 6:18 ఆయన వారితో కూడా దిగివచ్చి మైదానమందు నిలిచినప్పుడు ఆయన శిష్యుల గొప్ప సమూహమును ఆయన బోధ వినుటకు తమ రోగములను కుదుర్చుకొనుటకును యూదా దేశమంతటి నుండి యెరూషలేము నుండి తూరు సీదోను పట్టణముల సముద్ర తీరముల నుండి వచ్చిన బహుజన సమూహమును అపవిత్రాత్మల చేత బాధింపబడి వారును వచ్చి స్వస్థత నొందిరి. ప్రభావము ఆయనలోండి బయలుదేరి అందరినీ స్వస్థపరచుచున్న గనుక జన సమూహం అంతయు ఆయనని ముట్టవలని ప్రయత్నం చేశాను. యేసు ప్రభువారు గెన్నేసరెతులో నుంచి బయటకు వచ్చిన తర్వాత అనేక మంది రోగులు, దెయ్యం పట్టిన వారు, కుంటివారు, గుడ్డువారు, ఊచకాళ్ళు గలవారు, ఎట్టి వ్యాధి గలవారైనా ఆయనని ముట్టుకుంటేనే స్వస్థత ఉంది. అనేక మంది ఆయన వేడుకొని స్వస్థత నొందారు. ప్రభావము దేవునిలో నుంచి అనేక మందిని స్వస్థపరిచింది. దేవుని నామముకి స్తోత్రం. యేసు ప్రభువారు భూమి మీదకి రాకపోతే మనకు స్వస్థత లేదు. ఆయన భూమి మీదకి రాకపోతే రోగాలకు విముక్తి లేదు. యేసు ప్రభువారు భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన భూమి మీద మనిషి కుమారుడుగా జన్మించిన తర్వాతనే వెలుగు, సమాధానము, సంతోషము, అనేక రోగాలు, అనేక స్వస్థతలు, వైద్యులు చేత కానీ కూడా ఈ లూకా గారు వైద్యుడు అయినప్పటికీ ఆయన దగ్గరగా వెంబడించి ఆయన్ని క్లుప్తముగా ఆయన గురించి అనేక విషయాలు రాసుకుంటూ లూకా గారు వస్తూ ఉన్నారు. యోహాను గారు కూడా రాశారు. యోహాను సువార్త 21 చివరిలో యేసు చేసిన కార్యములు ఇంకనూ అనేకము కలవు, వాటిలో ప్రతిదానిని వివరించి వ్రాసినడలా అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది. యోహాను గారు కూడా ఆయన దగ్గర నుంచి వెంబడించారు. ఆయన చేసిన అద్భుత కార్యాలు వివరించటము నా వల్ల కాదు. ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు, ఆయన చేసిన స్వస్థతలు పేపర్ మీద రాసి పుస్తకాల రూపంలో రాస్తే ఎంత కూడా భూమి మీద పరిచినా కూడా సరిపోదు అని సెలవిచ్చే సాక్ష్యం ఇచ్చాడు. అన్ని స్వస్థతలు యేసు ప్రభువారు. ప్రస్తుత కాలంలో ఎక్కడ స్వస్థత లేదు, ఎక్కడ నెమ్మది లేదు. అనేక హాస్పిటల్స్ పెరిగిపోయినాయి. ఒక తిండి ప్రభావం కావచ్చు, వాతావరణం ప్రభావం కావచ్చు, మానవులు చేసే పాపాల నిమిత్తము కావచ్చు, మానవుడు ప్రయాసపడటం కావచ్చు, దేని ద్వారా కానీ మానవుడు అనేక రోగాలతో బాధపడుతూ ఉన్నాడు. ఏ రోగం ఏదో వస్తుందో వైద్యులకు కూడా అంతుపట్టట్లేదు. గతించిన 2 సంవత్సరాల క్రితము కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలము చేసి ఎంతోమంది మృత్యువాటు పడ్డారు. ఎంతోమంది అమాయకులు ప్రాణాలు విడిచారు. ఎంతోమంది కోటీసులు అనబడిన వారు కూడా
ఎంత హాస్పిటల్స్లో ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా తమ ప్రాణాలు విడిచిపెట్టారు, ఎవరో బ్రతికి లేరు. తర్వాత దేవుడి కృప చూపి వ్యాక్సిన్ శాస్త్రవేత్తలకు అందించిన తర్వాత వ్యాక్సిన్ పొందిన చాలా వరకు రికవర్ అయ్యి ప్రస్తుతము మనం సంతోషంగా జీవిస్తూ ఉన్నాం. కనుక యేసయ్య మాత్రమే స్వస్థత పరచగలడు. ఆయన ఒక గొప్ప వైద్యుడు. హీ వాజ్ ఎ ఫిజిషియన్. పాల్ యంగ్చో సౌత్ కొరియాలో గొప్ప దైవ సేవకుడు. ఆయన ఎక్కడికి వెళ్ళినా దేవుని వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ఆయన తన సాక్ష్యాన్ని వివరిస్తూ ఉంటాడు. నేను 17 సంవత్సరాల వయసులో టీబీతో బాధపడుతూ దగ్గుతుంటే రక్తం బయటపడేది. నా తల్లిదండ్రులు డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళినప్పుడు డాక్టర్ గారు, ఇతను బతకడు, 1 నెల మాత్రమే, తీసుకెళ్ళండి. ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత నా సహోదరి ఒక ఫ్రెండు ఇంటికి వచ్చి ఒక బైబిల్ నాకు ఇచ్చింది. పాల్ యంగ్చో, దేవుని వాక్యాన్ని చదువు, దేవుడిని స్వస్థపరుస్తాడు, యేసు ప్రభు గొప్ప దేవుడు. అంతకుముందు పాల్ యంగ్చో గారు యేసు ప్రభు గురించి తెలియదు. వారు బుద్ధిజాన్ని వారు ఫాలో అయ్యేవారు, బుద్ధిజాన్ని అనుసరించేవారు. ఎందుకో పాల్ యంగ్చో గారు దేవుని వాక్యాన్ని, బైబిల్ని, యోహాను సువార్త తీసి చదవటం ప్రారంభించాడు. కొన్ని ఆధ్యాత్మిక విషయాలు ఆయనకి తెలుస్తూ ఉన్నాయి. ఆ రాత్రి నిద్రపోతూ ఉంటే పాల్ యంగ్చో ఆయన దర్శనంలో ఒక చెయ్యి వచ్చి ఆయన్ని ముట్టి, పాల్ యంగ్చో, ఇదిగో నేను యేసుని మాట్లాడుతున్నాను, నిన్ను స్వస్థపరుస్తూ ఉన్నాను, నువ్వు వెళ్ళి నా యొక్క సువార్త ప్రకటించు. లేచి చూసిన తర్వాత ఎవరూ లేరు. ఉదయాన్నే లేచి దగ్గుతుంటే ఎటువంటి టీబీ సిమ్టమ్స్ కానీ, కళ్ళు కానీ, రక్తం కానీ ఏమీ రావట్లా. ఆశ్చర్యపడిపోయాడు. వారి తల్లిదండ్రులు మరలా పాల్ యంగ్చో గారిని హాస్పిటల్కి తీసుకెళ్ళి చెక్ చేస్తే ఆ డాక్టర్ అడిగాడంట, ఇతన్నైనా తీసుకొచ్చింది, అంతకుముందేమో మేము చనిపోతామని మేము ఇచ్చాము, ఇప్పుడేమో అసలుకి సాధారణ మనిషిలాగా మంచి ఆరోగ్యవంతుడుగా ఉన్నాడు, ఇతనికి ఎలా నయమైంది? పాల్ యంగ్చో గారు రాత్రిపూట యేసు ప్రభు వారు నాకు దర్శనం వచ్చి నన్ను స్వస్థపరిచాడు. దేవుడి నమ్మ స్తోత్రం. ఆ తర్వాత ఆయన స్వస్థపడిన దేవుని సువార్త ప్రారంభించి అనేక వీధుల్లోనూ, గ్రామాల్లోనూ, పల్లెటూరులోనూ సువార్త ప్రకటించి ఒక్క విశ్వాసతో ప్రారంభించిన పరిచర్య ప్రపంచంలోని 12 లక్షల సంఘాన్ని మొదటి సంఘం కట్టే అంత కృపని దేవుడు పాల్ యంగ్చో గారికి ఇవ్వబడింది. పాల్ యంగ్చో ఎక్కడికి వెళ్ళినా కూడా తన సాక్ష్యాన్ని పంచుకుంటూ ఆయనకు చేసిన స్వస్థత గురించి అనేక మందికి వివరిస్తూ ఉంటాడు. ఆయన వాక్యం నేను విన్నప్పుడు నాకెంతో ఆశ్చర్యం అనిపించి, అంత వయసులో అంత సంఘాన్ని కట్టు కూడా అంత తగ్గింపు స్వభావం కలిగి ఉన్నాడంటే అందుకే దేవుడు పాల్ యంగ్చో గారికి ఇంత పరిచయం ఇచ్చాడు అని నాకు అనిపించింది. ఆ పాల్ యంగ్చో గారి సాక్ష్యం విన్న తర్వాత నాకు కూడా ఏదైనా ఏదైనా డిసీజెస్, జ్వరాలు కానీ ఏమైనా వస్తే దేవుడి మీద నేను ఆధారపడటం నేను ప్రారంభించాను. ఎక్కడికి వెళ్ళినా కూడా ఏదన్నా అమ్మ ప్రార్థన చేయండి, అయ్యా ప్రార్థన చేయండి, నా దగ్గరికి వచ్చినప్పుడు ప్రార్థన చేసుకొని, మన దేవుడు గొప్ప దేవుడు, మన దేవుడు సజీవుడు, మన దేవుడు గొప్ప వైద్యుడు, ప్రార్థన ద్వారానే ఏదైనా స్వస్థత నొందుతుందని నేను అనేక మందికి సెలవిస్తూ ఉంటాను. కనుక యేసు ప్రభువారు ఆయన పొందిన దెబ్బల ద్వారాగా, మన కోసం రక్తం కార్చడం ద్వారాగా ఈరోజు మనం స్వస్థత పొందుచున్నాము. కానీ ఎవరైతే దేవుని యొద్దకు రాలేక దూరంగా ఉండి, ఎవరైతే దేవుని తెలుసుకోక, నిజ దేవుడిని తెలుసుకోక తమ వ్యక్తిగత పనుల కోసం పాపములు జీవిస్తూ ఉన్నారో అనేక రోగాలు పట్టి పీడిస్తూ మృత్యువాత పడుతూ ఉన్నారు. దేవుడు మానవుని సృజించినప్పుడు మరణకాలము లేదు, కానీ ఆదాము చేసిన పాపాన్ని బట్టి అతనికి మరణము సంభవించింది. బైబిల్ సెలవిస్తుంది, నరుని ఆయుసు 70 సంవత్సరాలు, ఆ తర్వాత అధిక బలమున్న ఆయాసము దుఃఖకరమే. మనం చేసిన పాపాలను బట్టి, మన అతిక్రమలను బట్టి మన ఆయుసు తగ్గుతూ ఉంది, అనేక రోగాలు భూమి మీదకి విస్తరిస్తూ ఉన్నాయి. అలాంటి గొప్ప స్వస్థత యేసు ప్రభు దగ్గర, యేసయ్య దగ్గర ఉంది. దేవుడు కూడా నిన్ను స్వస్థపరచాలంటే ఈరోజే యేసయ్యను అంగీకరించు, యేసయ్యతో నీ జీవితాన్ని ప్రారంభించు, ఆయన మీద ఆధారపడు. దేవుడు ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరిచి, ప్రపంచంలో ఎంతోమంది ఇప్పుడు యేసయ్యను నమ్ముకొని ఆయన ఆరాధిస్తూ ఉన్నారంటే అంతమందికి మేలులు చేయబట్టి, అనేక రోగాలు తొలగించబట్టే. నేను కొన్నిసార్లు అనేక సాక్ష్యాలు వింటూ ఉన్నప్పుడు, మా సంఘంలో కానీ కొన్ని సంఘాల్లో కానీ నేను వింటూ ఉన్నప్పుడు వారి యొక్క రోగాలను దేవుడు ఏ విధంగా స్వస్థపరిచాడు. క్యాన్సర్ రోగం కానీ, ఎయిడ్స్ రోగం కానీ, టీబీ కానీ, ఆయనకు నయం కానిది ఏది లేదు. ఎందుకంటే దేవుడు మాత్రమే స్వస్థపరచగలడు. ఆయనే నరుని సృజించి జీవవాయువుని నింపాడు కాబట్టి. ఎంత పెద్ద వ్యాధి అయినా, ఏ మందులకు తగ్గదని ఎంతోమంది తేల్చివేసి ఇంటికి తీసుకెళ్ళమన్న వాళ్ళు కూడా ఈ రోజున
దేవుడు వాళ్ళని స్వస్థపరిచి గొప్పవారిగా గొప్ప సేవకులుగా వాడుతూ అనేక ప్రాంతాల్లో దేవుని సువార్త ప్రకటిస్తూ ఉన్నారంటే ఆయన దగ్గర స్వస్థత, యేసులోనే స్వస్థత ఉంది, కానీ ఎక్కడ కూడా స్వస్థత లేదు. కనుక యేసు ప్రభు గెన్నెసరత్తు నుంచి బయటకు వస్తూ ఆయన ప్రభావాన్ని జనులందరూ గమనించి కుంటివారు, గుడ్డివారు, ఊచకాలు చేతులు గలవారు, దెయ్యం పట్టిన వారు మంచాల మీద మోసుకొస్తూ ఉన్నారు. తోమా గారు కూడా మన భారతదేశానికి క్రీస్తు శకం 52వ సంవత్సరంలో వచ్చిన తర్వాత కేరళ దేశంలో అనేక స్వస్థతలు, అనేక దెయ్యాలు ఆయన వదలగొడుతూ ఉంటే హాస్పిటల్లో వాళ్ళందరూ కూడా అసూయపడ్డారు. డాక్టర్లకు కూడా వైద్యం కాని రోగాలన్నీ తోమా గారు స్వస్థపరుస్తూ ఉంటే అందును బట్టి ఆయన చంపడానికి కూడా మరొక కారణము, అనేక మందిని స్వస్థపరుస్తూ అనేక దెయ్యాలు, రోగాలు ఉచితంగా వెళ్ళగొడుతున్నాడు. ఎవరైతే లాభం పొందుకుంటూ ఆ రోజుల్లో ఉన్నారో మరి వారందరూ కూడా అసిపడి తోమా గారిని చంపారు. అయినప్పటికీ దేవుని నిమిత్తం హతసాక్షి అయ్యాడు. ఆయన మరణము ఈరోజు భారతదేశంలో సువార్త ముందుకు రావడానికి, సువార్త అభివృద్ధి చెందడానికి ఇక్కడ మూల స్తంభంగా తోమా గారు మనకు దేవుడు ఇక్కడికి పంపించాడు. అలాంటి స్వస్థత గురించి 3 విషయాలు మీతో నేను మాట్లాడి నా వాక్య సందేశాన్ని ముగింపులోకి తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాను. మొదటి మాట, యోహాను సువార్త 5వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. అటు తర్వాత యూదుల పండగ ఒకటి వచ్చిన గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. 5:5 చదువుదాం. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడుండేను. యేసు వాడు పడి ఉండట చూచి, వాడు అప్పటికీ బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, స్వస్థపడగోరుచున్నావా అని వాడిని అడగగా, అయ్యా ఆ రోగి, అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనట్లకు దించుటకు నాకు ఎవడో లేడు కనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. యేసు ప్రభు వారు రాత్రంతా కొండ మీద ప్రార్థించేవారు. ఉదయాన్నే తిరిగి సమాజ మందిరము, యెరూషలేము మందిరంలో దేవుని వాక్యాన్ని బోధించేవారు. దేవుని మందిరంలో అనేక మందిని స్వస్థపరిచేవారు. ఎవరైనా ఆహ్వానిస్తూ ఏ గ్రామాలకి ఆహ్వానిస్తుంటే ఆ గృహములో ఆయన అద్భుతకర ఆశ్చర్యకార్యాలు చేస్తూ వస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభు యెరూషలేము మందిరంలోకి వెళ్ళిన తర్వాత యెరూషలేము మందిరంలో బెతెస్దా అనే కోనేరు ఉంది. ఈ బెతెస్దా అనే కోనేరుకి 5 మండపాలు కలవు. ఆయా సమయాల్లో దేవుని దూత వచ్చి నీళ్లు కదిలించినప్పుడు ఎట్టి వ్యాధి గలవాడైనా, ఏ రోగమైనా, ఎవరు మొదటగా ఆ నీళ్ళలో దిగుతాడో వాడు స్వస్థత పొందుతారు. అక్కడ 38 సంవత్సరాల నుంచి ఒక వ్యాధి గలవాడు పడి ఉన్నాడు. అతనికి వచ్చిన వ్యాధి ఏందని అక్కడ రాయబడలేదు, కానీ 38 సంవత్సరాల నుంచి పరుపేసుకొని పొనుకొని వ్యాధితో బాధపడుతూ ఉన్నాడు. యేసు ప్రభు వారు కేవలం అతని కోసం మాత్రమే అక్కడ వచ్చి ఆయన స్వస్థపరచగోరాలని. యేసు ప్రభు వారు అతను చూసి, స్వస్థ పొందగోరుచున్నావా? బహుకాలం నుంచి ఆ స్థితిలో పడి ఉన్నాడని దేవుడు ఎరిగాడు. దేవుడికి తెలుసు మన హృదయ ఆలోచనలు, మన యొక్క స్థితి, మన స్వభావం యేసు ప్రభు వారికి తెలుసు. అందును బట్టే కదా పేతురు, అయ్యా నీ కోసం నా ప్రాణం ఇస్తానంటే, ప్రాణమొద్దు, ఈ రాత్రి నేను ఎరుగనని 3 మార్లు నువ్వు అబద్ధం ఆడతావు. తోమా గారిని కూడా యూదా ఇస్కరియోతు గారిని కూడా దేవుడు చెప్పాడు, ఇదిగో నా పాత్రలు ఎవరు చేయి ఉంచుతారో వారిని అప్పగించినని. ఎవరు ప్రభా అంటే యూదా ఇస్కరియోతు నేనా అంటే నీవు అన్నట్లే. ఆయన సమస్తం ఎరిగిన వాడు. అందుకనే ఇక్కడ 38 సంవత్సరాల రోగంతో పడి ఉన్న ఒక వ్యక్తి కోసం దేవుడు అక్కడికి వచ్చి అతన్ని పడి ఉండి చూశాడు. బహుకాలం నుంచి పడి ఉన్నాడు, ఎన్నో సంవత్సరాలు. 38 సంవత్సరాల రోగం అంటే అది మామూలు విషయం కాదు. జీర్ణించుకోవాలని అదొక పెద్ద రోగము. ఎన్ని మందులు వాడుంటాడో, ఎన్ని చేసి ఉంటాడో, కానీ 38 సంవత్సరాలు అతనికి స్వస్థత లేదు. ఆ రోగము నుంచి విడుదల కలగలేదు. దేవుడు ఆ వ్యక్తి కోసం వెళ్ళాడు. అతను చూసి స్వస్థ పొందగోరుచున్నావా అడిగినప్పుడు ఆ రోగి, అయ్యా నీళ్లు కదిలించేటప్పుడు ఎవరు ముందు దిగుతారో వారే స్వస్థ పొందుతారు, కానీ నాకు నీళ్ళలోకి దించడానికి నాకు ఎవరు సహాయము లేరు. దేవుడు అన్నాడు, నువ్వు ముందు లేచి నీ పరుపెత్తుకొని నడువు. నీళ్ళలో స్వస్థత కాదు, యేసయ్య ఎక్కడున్న స్వస్థతే, ఆయన వస్త్రపు చెంగు ముట్టిన స్వస్థతే, ఆయన మాట వల్ల స్వస్థతే. ఒక అధికారి ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా నా యొక్క దాసుడు పక్షవాతంతో మిగులు బాధపడుచున్నాడు అని దాసుల్ని పంపించినప్పుడు ఆయన అన్నాడు, సరే మనం లేచి అధికారి ఇంటికి వెళ్ళి, సమాజ అధికారి ఇంటికి వెళ్ళి స్వస్థపరుద్దాము. ఈలోగా యేసు ప్రభువారు తన ఇంటికి వచ్చే లోపునే అధికారి వచ్చి, నా ఇంటిలోకి వచ్చే పాత్రుని కాను, మాట మాత్రం సెలవేవు. దేవుడు మాట సెలవిచ్చాడు, స్వస్థపడునుగా. కానీ అదే సమయంలో ఆ శతాధిపతి యొక్క
దాసుడు స్వస్థ పొందాడు. అంత ఆయన మాటల్లోని స్వస్థత, ఆయన వస్త్రపు చెంగులోని స్వస్థత, యేసుప్రభువారు ఎక్కడున్నా స్వస్థత. నీళ్ళలో దిగి ఆ నీళ్ళు కదిలిచ్చినప్పుడు స్వస్థత కాదు, కానీ దేవుడు అతన్ని నీళ్ళలో దించి స్వస్థపరచాలనుకోవాలా. ఆయన్ని నువ్వు పరుపెత్తుకున్నాడు, ఒక్క మాటతోనే ఇమ్మీడియట్గా 38 సంవత్సరాల రోగము విడిచిపెట్టింది. పరుపెత్తుకొని నడిచాడు. ఆయనతో పాటు యెరూషలేము మందిరంలోకి వెళ్ళాడు. వాస్తవంగా అయితే ఒక స్వస్థత జరిగింది విశ్రాంతి దినము, అది యూదులకు తగదు. ఆ పరుపెత్తుకొని స్వస్థత పొందినవాడు లోపలికి వెళ్ళినప్పుడు, నువ్వు స్వస్థత విశ్రాంతి దినం పొందతాగైతే నిన్ను ఎవరు స్వస్థపరిచారు నాకు తెలియదు. 38 సంవత్సరాల వ్యక్తి స్వస్థత పడ్డాడు, కానీ ఎవరు స్వస్థపరిచారో కూడా తెలియదు. తర్వాత యేసుప్రభువారు మందిరంలో ప్రవేశించి ఆయన చూసి, అక్కడ రాయబడింది యోహాను సువార్త 5:14 అటు తర్వాత యేసు దేవాలయంలో వాణ్ణి చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుక్కున్నట్లు ఇక నువ్వు పాపము చేయకుమని చెప్పాను. ఇదిగో నువ్వు స్వస్థత పొందావు, మరి ఎక్కువ కీడు నీకు రాకుండా ఇక నువ్వు పాపము చేయవద్దు. అతనికి వచ్చిన రోగం పాపము ద్వారాగే. అందుకే ఆజ్ఞాతిక్రమమే పాపము వల్ల వచ్చే జీతము మరణము. దేవుడు అతన్ని పాపములో ఉన్నాడని ఎరిగి తన పాపాన్ని తీసివేయడానికి ఆయన భూమి మీదకి వచ్చింది. ఎందుకంటే మన పాపాలను తీసివేయడానికి. 1 యోహాను 3:5 యోహాను గారు రాస్తారు, చదువుదాం. పాపములను తీసివేయుటకు ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను, ఆయన యందు పాపమేమీయూ లేదు. అలాగే 1 యోహాను 1:7 యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనల్ని పవిత్రులుగా చేయును. దేవుడు నమ్మకి స్తోత్రం. దావీదు అంటాడు కీర్తన 51:5 దేవా, నేను పాపములో పుట్టినవాడను, పాపంలో నా తల్లి నన్ను గర్భము ధరించింది. పాపము చాలా భయంకరమైనది. ఆ పాపము తీసివేయడానికి దేవుడు ఈ భూమి మీదకి వచ్చాడు. అయితే హెబ్రీలకు రాసిన పత్రికలో ఉంది, ఎడ్ల యొక్కయు, చదువుదాం. హెబ్రీ పత్రిక 10వ రాయబడింది, అయితే బలులు అర్పించుట చోట ఏటేట పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి, ఏలైనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేట అసాధ్యము. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశం ఇలాగో చెప్పాను. అలాగే కొంచెం ముందుకు వస్తే 10 యేసుక్రీస్తు శరీరము ఒక్కసారి అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనం పరిశుద్ధపరచబడి ఉన్నాము. ఈ బలులను మాటి మారికి అర్పించుచు ఉండును. ఈయనైతే మన పాపముల నిమిత్తం సదాకాలం నిలుచు ఒక్క బలిని అర్పించి వారి పాపములు ఆయన ఎన్నడూ జ్ఞాపకం చేసుకున్నాడు. అలాగే ఇంకా రాయబడింది 10:19-20 సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించు మార్గమని అనగా నూతనమనేది జీవం గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడిన మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది. బలులు అర్పించిన చేతను ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తం ద్వారాగా పాపాలు తీసివేయబడవు. పూర్వకాలంలో పాపాలు పోవాలని ఎడ్లని మేకల్ని పొట్టేళ్ళని బలర్పించి పాప పరిహార్థన చేసేవారు. ఆయన యేసు ప్రభువు భూమి మీదకి వచ్చిన తర్వాత మనందరూ పాపాలు తీసివేయడానికి, మనందరం పరిశుద్ధపరచబడ్డ కోసము ఒకేసారి ఆయన బలిగా మన కొరకు అర్పింపబడ్డాడు. తన ప్రియ కుమారుని భూమి మీదకి ఆయన యేసు ప్రభు దేవుడు పంపించి ఆ రక్తం ద్వారా మనందరినీ పరిశుద్ధపరిచాడు. అయినా కూడా మనలో ఇంకా పాపమే ఉంది. ఆ పాపంను బట్టి మనకు స్వస్థత లేదు. ఈ 38 సంవత్సరాల నుంచి బెతెస్దా కోనేరు దగ్గర ఈ వ్యక్తి రోగంతో పడి ఉన్నాడు. తన పాపంలో జీవిస్తున్న సంగతి తను తెలుసుకోలేకపోయాడు. ఎంతోమంది తనకన్నా వెనకొచ్చిన వారు స్వస్థపడి వెళ్ళిపోతూ ఉన్నారు, కోనేట్లో దిగుతున్నారు. అయినా కూడా పొరుపెత్తుకొని ఆ పొరుపు మీద పండుకొని రోగంతో బాధపడడానికి ఇష్టపడ్డాను, కానీ తన పాప జీవితం తీసివేసుకోలేదు. పాపం అనగా ఏదో కాదు, ఆజ్ఞాతిక్రమమే పాపము. దేవునికి విరుద్ధంగా మాట్లాడటం పాపమే, వ్యభిచరించడం పాపమే, అబద్ధములు దొంగతనములు పాపమే, నరహత్య చేయటము పాపమే, ఒకరిది అన్యాయంగా దోచుకునేట్టు పాపమే. అన్ని రకాల పాపాలు మన జీవితంలో పెట్టుకున్నాం కాబట్టి మనం ఇంకా కూడా రోగాలతో బాధపడుతూ ఉన్నాం. అందును బట్లే మానవుడికి కానీ ఒకవేళ రోగాలు
ఇలా కనుక రాకపోతే ఇంకా పాపం ఎక్కువ చేస్తూ వాటి నుంచి విడుదల పొందలేరు. ప్రస్తుత కాలంలో అనేక మంది దేవుడిని ఎరిగి పాపాలు విడిచిపెట్టి పరిశుద్ధపడి ఆయన ద్వారా స్వస్థత పొందుకొని ఆత్మీయ జీవితంలో ఆయన బిడ్డలుగా మార్చబడ్డవారు. ఇంకా నువ్వు రోగంతో బాధపడుతూ ఉన్నావంటే, నీ రోగము తగ్గలేదంటే, 38 సంవత్సరాల నుంచి వ్యక్తి తన రోగంను స్వస్థత పొందలేదు. తనకు తెలుసు పక్కనే కోనేరు దిగితే స్వస్థత వస్తుందని. ప్రతిరోజు కొంచెం కొంచెం నడుచుకుంటా కొంచెం దూరము దగ్గరికి వెళ్ళి ఆ సమయంలో దేవుని దూత కదిలించేటప్పుడు లోపలికి దిగలేకపోయినా పైనుంచి దూకిన నీళ్ళల్లో స్వస్థత పొందేవాడు. కానీ తన పాపము తన్ని కోనేరు దగ్గరికి తీసుకెళ్ళట్లేదు. దేవుడే స్వయంగా ప్రత్యక్షంగా ఆ రోగంతో ఉన్నవాడిని చూసి స్వస్థపరిచి ఇంకెన్నడూ పాపము చేయకము, ఇంతకన్నా ఎక్కువ కీడు నీకు కలుగుతుందని దేవుడు మరొకసారి గుర్తు చేశాడు. అప్పుడు చెప్పాడు, నన్ను స్వస్థపరిచింది యేసు అని. తన కన్నులు తెరవబడ్డాయో, తన పాపం ఎప్పుడైతే దేవుడు తీసివేశాడో తను స్వస్థపరిచింది యేసు అని. సహోదరుడా, బెతెస్దా అనే కోనేరనగా దానికి అర్థము కృపా నిలయము. దేవుని సన్నిధికి నువ్వు వస్తున్నావు, నేను క్రైస్తవురాలుగా జీవిస్తున్నాను, చర్చికి వెళ్తున్నాము, పాటలు పాడుతున్నాము, దేవుని పరిచర్యలో ఉన్నాము అనుకుంటూ ఉన్నావేమో. ఇంకా నీకు రోగాలు తగ్గట్లేదు, ఇంకా కూడా హాస్పిటల్ చుట్టూ తిరుగుతా అనేక వైద్యుల చుట్టూ తిరుగుతున్నావంటే నీలో ఇంకా పాపం ఉండబట్టే. ఈరోజున నీ పాపాన్ని విడిచిపెట్టు. ప్రభువా, నేను పాపిని. ఎప్పుడైతే నువ్వు దేవుని దగ్గర నేను పాపిని అని ఆయన అడుగుతూ, ప్రభు నన్ను క్షమించండి, నన్ను పరిశుద్ధపరచాయి, నా పాపాన్ని తీసివేయమని ఆయన ఏడుకుంటే ఆయన నీ పాపాన్ని తీసివేసి ఎన్నడూ నీ పాపాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. మన విషయాలు ఏదన్నా పాపం చేసి స్నేహితులకి, అరే నేను పాపం చేశాను అని, ఎవరికైనా నేను ఒక దొంగతనం చేశానని స్నేహితులకి చెప్పామనుకోండి, ఒకవేళ పోలీసులు వచ్చి దొంగతనం చేసిన వారిని పట్టకెళ్ళి నువ్వు చేసావా లేదా అని అతన్ని ఒక కోర్టుకు పెడితే సాక్ష్యంగా ఎవరో ఒకరిని పిలుస్తారు. తన స్నేహితుడు వచ్చి, నా స్నేహితుడు దొంగతనం చేశాడు, ఏ విధంగా చేశాడు నాకు చెప్పాడు అని అతను కోర్టులో సాక్ష్యం ఇవ్వచ్చు. లేకపోతే తను మనసులో పెట్టుకోకుండా అనేక మందికి ఎక్స్పోజ్ చేయవచ్చు. మనసులో ఏది దాచదు. ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాదని బైబిల్ సెలవిస్తూ ఉంది. నువ్వు దేవుని దగ్గర, అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో రాయబడింది, రహస్యమందు నీ తండ్రికి ప్రార్థన చేయము, గదిలోనికి వెళ్ళి రహస్యమందు తలుపేసుకొని దేవునికి ప్రార్థన చేయము, నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఒకవేళ నువ్వు ఎవరికైనా చెప్పి నీ పాపాల నుంచి విముక్తి పొందాలంటే నీ పాపాన్ని అనేక మందికి వారు ఎక్స్పోజ్ చేసి నీ గురించి నిందించొచ్చాము. దేవుడిని అడుగు, ప్రభువా నేను పాపిని, అందుని బట్టి నేను ఇంకా స్వస్థత లేకపోవచ్చు ఉన్నాను, క్రైస్తవుగా నా జీవితము అనుకుంటూ ఉన్నానే కానీ రోగాలు ఏమి చేసినా తండ్రి, ఎన్ని మందులు వాడిని తగ్గట్లేదు, ఎన్ని హాస్పిటల్ తిరిగినా దీనికి ఉపశమనం దొరకట్లేదు అని ఈరోజు నువ్వు గుర్తెరిగినట్లయితే నీ పాపము నిన్ను వెంబడిస్తూ ఉంది. నీ పాపం వల్లే నీకు అనేక రోగాలు ఉన్నాయి. 38 సంవత్సరాల నుంచి ఒక పాపము ఆ వ్యక్తిని రోగిగా చేసి స్వస్థత లేకుండా ఉన్నప్పుడు మన జీవితంలో కూడా ఎన్నో పాపాలు మనల్ని వెంటాడుతూ ఉండబట్టే అందుబట్టి అనేక రోగాలు. దేవుడిని అడుగుదాం, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు, నీ రక్తంతో నన్ను కడిగి శుద్ధీకరించు. దేవుడిని జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేసి అని అడిగినట్లయితే మన దేవుడు కనికర సంపన్నుడు. మన దేవుడు, మనమందరూ ఆయన పిల్లలము. మనము ఆయన దగ్గర కన్నీరు కారిస్తే చూసే దేవుడు కాదు. మన కన్నీరును ఆయన కనికరించి ఆయన విడుదల కొంచెంచి ఎన్నడూ జ్ఞాపకం చేసుకోడు. ఒకవేళ చాలామంది కూడా సాక్ష్యాలు చెప్తూ ఉంటారు, నన్ను దేవుడు స్వస్థపరిచాడని. కొంతమంది దేవుడు చేసిన మేలు మర్చిపోయి సాక్ష్యాలు కూడా చెప్పరు. ఇంకా ఎక్కువ కీడు వస్తూ ఉంటుంది. మరొకసారి వచ్చి, పాస్టర్ గారు నాకు ప్రార్థన చేయండి, నాకు ఇంకా సమస్యలు ఎక్కువైనాయి. ఒకసారి దేవుడు నిన్ను స్వస్థపరిచిన తర్వాత నువ్వు దేవుని సన్నిధిలో పాపాన్ని విడిచిపెట్టి క్రైస్తవుడు జీవించాల్సిన నీవు మళ్ళా తిరిగి నువ్వు లోకంలో వెళ్ళి పాపం చేస్తూ ఉన్నావంటే నిన్ను పాపము వెంబడిస్తుంది. ఇంకా ఎక్కువ కీడు. నేను దేవుని నమ్ముకొని నష్టపోయాను అని చెప్పేవారు ఎవరు ఉండరు. దేవుని నమ్ముకొని సరిగా ఆరాధించకుండా దేవుని సన్నిధిలో దేవుని యొక్క శరీరము రక్తము తీసుకుంటా ఇంకా నీ పాప జీవితంలో ఉన్నావు కాబట్టి నిన్ను ఇంకా అనేక రోగాలు వెంటాడుతూనే ఉన్నాయి. కొరింథీయులకు రాయబడింది, ప్రభు శరీరము పరిశుద్ధమైంది, ఆయన రక్తము అనేక మంది ఆయన శరీరం రక్తం అని తెలియక తీసుకోవటం వల్లనే అనేక రోగులు అనేక మంది నిద్రించుచున్నారని రాయబడింది. మనము ఆయన శరీరాన్ని ఆయన రక్తము తీసుకునే వారము, మనం ఎప్పుడు కూడా నిత్య జీవము ఆయన యందు మన యందు ఆయన నిలిచి ఉన్నాడని యోహాను గారు దేవుని యొక్క మాటలు మనకు తెలియపరిస్తే మనము ఇంకా కూడా పాపం కోసం ప్రయాసపడుతూ ఉన్నాము. ఏదో పొందుకుందాం, ఏదో చేద్దామని.
ఏదో సంపాదిద్దామని అన్నీ ఎక్కడ పెట్టినా పాపం విస్తరించిపోయింది. రాజ్యాల మీదకి రాజ్యాలు, భూకంపాలు, యుద్ధాలు, కరువులు, అనేక ద్వేషాలు, భార్యాభర్తలు ఎక్కువగా ఈ మధ్యకాలంలో విడాకులు, డైవర్స్ కేసులు, అలాగే ఎన్ని కోర్టు కేసులు. ఉదయం లేచి పేపర్ చూస్తే ఎక్కడ వచ్చిన హత్యలు, మానభంగాలు, చిన్న 4 సంవత్సరాల పాపని ఎంతోమంది రేప్ చేసి కామాంధులు, ఇలాంటివన్నీ పాపం పెరిగిపోయింది. ఎక్కడైతే పాపం ఉంటుందో దేవుని కృప అపరిమితంగా ఉంటుంది. పాపం లేని చోట దేవుడు దాన్ని అభివృద్ధి పరుస్తూ